ఇంత బాగా మాట్లాడతారట మునీంద్రులు, ఎంత బాగా మాట్లాడతారట మహాత్ములు, ఎంత బాగా మాట్లాడతారట గురువులు. కాబట్టి ఈ యాజ్ఞవల్క్య మునీంద్రుడు అంటాడు, చర్చ జరుగుతుంది జనక మహారాజుకి యాజ్ఞవల్క్యుడికి. ఇప్పుడు మాట్లాడుతున్న అష్టావక్రుడు ఇంకొక సంవాదంలో ఉంటుందన్నమాట. ఏమయ్యా, అప్పుడు ఒక 1,00,000 మంది వేద విధులైనటువంటి వాళ్ళని పిలుస్తాడు జనక మహారాజు. ఒక ప్రశ్న వేస్తాడు, దేని ద్వారా మానవుడు ముక్తిని సాధించగలుగుతాడు అని. అనేక 1,00,000 మంది వేద విధులు, ఎన్ని 1,00,000 సమాధానాలు వస్తాయి. వాటన్నింటినీ ఖండించేస్తారు. ఏది వాదనలో నిలబడదు. ఎంత వాదన జరుగుతుందంటే అహోరాత్ర వాదన జరిగిందట. 24 గంటల వాదన జరిగింది, పగలు రాత్రి. ఎవరు ఎన్ని చెప్పినా మరొకడు ఖండించేశాడట. అప్పుడు యాజ్ఞవల్క్య మునీంద్రుడు లేచారట. వాక్కు ద్వారా మానవుడు ముక్తిని సాధించవచ్చు అని చెప్పారట. ఎవరు ఒప్పుకోలేదు. ఏమిటండి మీరు, మేము పొద్దున్నుంచి రాత్రి దాకా మాట్లాడుతూనే ఉన్నాం, మా మాటలన్నీ ముక్తిదాయకములేనా? ఎలా అవుతాయి? మీ మాటలన్నీ ముక్తిదాయకములని ఎవరు చెప్పారు అన్నాడు ఆయన. అంటే మాటని నువ్వు సరిగ్గా గనక మౌనంతో మాట్లాడగలిగితే, అంటే మాటని ఎలా మౌనంతో మాట్లాడాలట, ఆ సామర్థ్యాన్ని పొందాలట. ఉదాన వాయువుని సహస్రారానికి చేర్చగలిగితే, కంఠస్థమైన ఉదాన వాయువుని నువ్వు సహస్రారానికి గనక చేర్చగలిగితే నీకు మౌనం అర్థమవుతుంది. ఇది యోగతారావళిలో ఉన్న రహస్యం.